తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ నూతన సచివాలయం ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ పుట్టినరోజు అయిన ఫిబ్రవరి 17 శుక్రవారం రోజు ఉదయం 11:30 గంటలకు తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, జేడీయూ నేత లలన్ సింగ్ హాజరు కానున్నారు. అలాగే భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ కూడా హాజరు కానున్నారు. నూతన సచివాలయం ప్రారంభించిన అనంతరం పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. తెలంగాణ నూతన సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. అందుకే అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు ప్రకాష్ అంబేద్కర్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. 6వ అంతస్తులో సీఎం ఆఫీస్ను ఏర్పాటు చేశారు. సీఎం ఛాంబర్లో కొన్ని మార్పులను చేస్తున్నారు. కారిడార్లలో తుది దశకు చేరుకున్న మార్బుల్ పాలిషింగ్, పెయింటింగ్ పనులు, ఎలివేషన్లో భాగంగా కళాకృతులు, చివరి దశ పనులను మరింత సృజనాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. సచివాలయంలో నిరంతరం ఇంటర్నెట్ సౌకర్యం ఉండేందుకు సిగ్నల్ బూస్టింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు.